హలో గైజ్, వెల్కమ్ బ్యాక్. నా జనరల్ సండే రొటీన్ ఏంటంటే పొద్దున్న 4 o'clockకి నిద్ర లేచి 5కి సైక్లింగ్ స్టార్ట్ చేయాలి. లాస్ట్ 2 months నుంచి కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల, ట్రావెలింగ్ వల్ల కుదరలేదు నాకు. సో లాస్ట్ 2 months నుంచి నేను సైక్లింగ్ చేయలేదు. దాని ముందు నేను ఇలానే సైక్లింగ్కి వెళ్ళినప్పుడు ఒక 100-150 kilometers వెళ్దాం అనుకున్నాను. కానీ మధ్యలోనే ఒక 20-30 kilometers తర్వాత అనుకుంటాను నా టైర్ పంచర్ అయింది. సో నా రైడ్ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు 2 months తర్వాత మళ్ళీ ఈరోజు సైకిల్ ఎక్కుతున్నాను. ఈరోజు వర్షం రాకపోతే అట్లీస్ట్ 100 చేస్తాము. ఎప్పుడైనా సైకిల్ తీస్తే నాన్ స్టాప్ 100 kilometers రైడ్ చేస్తాం. బట్ 150-200 చేయాలనుకుంటున్నాం, కానీ ఈ క్లైమేట్ సపోర్ట్ చేసేలా లేవు. సో ఎలా అయినా చేస్తున్నాను. ఎప్పుడు సైకిల్ వ్లాగ్ చేయలేదు, అసలు వ్లాగ్ అవుతుందేమో అని ట్రై చేస్తున్నాను ఈసారి. మనం అందరం చిన్నప్పుడు సైకిల్ రేస్లని, సైక్లింగ్ అని గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో ఈ బైక్స్ అన్నీ లేనప్పుడు చిన్నప్పుడు ఎప్పుడైతే ఇలా సైక్లింగ్ చేసేవాళ్ళమో చాలా ఫిట్ ఉండేవాళ్ళం. తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత అసలు సైకిల్సే ముట్టుకోం. కొంచెం పెద్ద అయిన తర్వాత స్కూటీ అనుకుంటాం, బైక్ అనుకుంటాం, ఇంకోటి ఏదో అనుకుంటాం, కార్ అనుకుంటాం. బట్ ఈ ఏజ్లో ఎవరైనా సైకిల్ చేస్తున్నారంటే అది 100% ఫిట్నెస్ గురించే అయి ఉంటుంది. సో నేను చేసే ఫిట్నెస్ యాక్టివిటీస్లో నాకు అన్నిటికంటే నచ్చింది సైక్లింగ్. ఇది నేను ఒక 10 years ముందు నుంచి చేస్తున్నాను. నేను రేసింగ్ చేస్తున్నప్పటి నుంచి, అంటే నా ఫస్ట్ 100 kilometers నేను చేసింది 2018లో. నేను నేషనల్స్కి రేస్ చేస్తున్నప్పుడు, బైక్ రేస్ చేస్తున్నప్పుడు, మోటార్ సైకిల్ రేస్ చేస్తున్నప్పుడు. అందరి లైఫ్లో, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ ఉంటాము. బట్ వీకెండ్స్ కొంచెం మనం ఫ్రీ ఉంటాం కాబట్టి మర్చిపోకుండా ఎయిదర్ రన్నింగ్ ఆర్ సైక్లింగ్ చేయడం చాలా మంచిది. మెంటలీ చాలా హెల్ప్ చేస్తుంది, ఫిజికల్గా కూడా ఫిట్ ఉంటాం. సో నేను చెప్పేది ఏంటంటే, ఫిట్నెస్కి ఎవరైతే దూరం అయిపోయారో, అసలు ఫిట్నెస్ ఎవరైతే చేయరో, వీకెండ్స్లో టైం తీసుకుని తప్పకుండా ఫిట్నెస్ చేయండి. మీకు మెంటలీ చాలా హెల్ప్ అవుతుంది. ఎనీవేస్, ఇంకా లేట్ చేయను, తొందరగా రైనోకి వెళ్తున్నాను. ఒక్కోసారి రైనోకి అక్కడ మా మీటప్ పాయింట్ అనమాట. మేము 2-3 అక్కడ కలిసి అక్కడ నుంచి రైడ్ స్టార్ట్ చేస్తాము. లెట్స్ గో. మాట్లాడుతూ చేయడం చాలా కష్టము. ఫర్ ద ఫస్ట్ టైం ఇట్లా ట్రై చేస్తున్నా సైక్లింగ్ చేస్తూ వ్లాగ్ చేయడం. సో ఇదేంటంటే, ఒక్కసారి బైక్ ఎక్కి పెడలింగ్ స్టార్ట్ చేసాము అంటే 3.5 hours 100 kilometers చేసిన తర్వాత కాల్ రోడ్డు మీదకి వెళ్తుంది. అప్పటి వరకు పెడల్స్ పైన ఉంటుంది. సండేస్ అయితే 100 లీస్ట్ మేము చేసేది. మార్నింగ్ 5-5:30కి స్టార్ట్ చేస్తే 8:30-9కి కంప్లీట్ అవుతుంది. మేము ఒక్కోసారి రైనో దగ్గర స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి టువర్డ్స్ లింగంపల్లి నుంచి జహీరాబాద్ హైవే వెళ్తాము. వెళ్ళి అక్కడ ఒక టోల్ గేట్ ఉంటుంది. ఈ కంది, సంగారెడ్డి అన్నీ దాటేసిన తర్వాత అక్కడ యూటర్న్ తీసుకుని వస్తాము. అప్పుడు 100+ అవుతుంది. మేము ఎన్నో రూట్స్ ట్రై చేసాము, కానీ ఇదే మాకు బెస్ట్ రూట్. స్పీడ్ బ్రేకర్స్ ఉండవు, రోడ్స్ బాగుంటాయి, మధ్యలో ఫ్లైఓవర్స్ ఉంటాయి కాబట్టి మంచి ఎలివేషన్స్ ఉంటాయి. డస్ట్ ఒక్కటి తప్ప ఇంకేం ప్రాబ్లం ఉండదు. సైక్లింగ్ ట్రాక్ చాలా బాగుంటుంది హైదరాబాద్లో, కానీ దాంతో ప్రాబ్లం ఏంటంటే మధ్యలో కనెక్షన్ ప్రాబ్లము. అంటే కంటిన్యూస్ ఉండదు, మధ్యలో రోడ్ క్రాసింగ్స్ ఇవన్నీ ఉంటాయి. అక్కడ చాలా టైం పోతుంది, యావరేజ్ పోతుంది. ఓవరాల్ చుట్టూ ఒకవేళ సైక్లింగ్ ట్రాక్ ఉంటే చాలా బెస్ట్ ఉండేది. అది లేక ఇలా రోడ్ల పైన చేయాల్సి వస్తుంది. సడన్ చేంజ్ ఆఫ్ ప్లాన్స్. జహీరాబాద్ హైవే వెళ్దాం అనుకున్నాం, కానీ కంది సైడ్ వచ్చాము. ఒక రౌండ్ సర్కిల్ అవుతుంది. మేము గచ్చిబౌలిలో స్టార్ట్ అయ్యాం కదా, అక్కడి నుంచి ఈ కంది అండ్ దెన్ శంకర్పల్లి, మోకిలా, మళ్ళీ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ గచ్చిబౌలి, ఇలా చేస్తే ఒక 100 kilometers అవుతుంది. సో ఇదే చేస్తున్నాము. అసలుకైతే జహీరాబాద్ హైవే లేదంటే జోగ్పేట్ హైవే వెళ్ళాలి. ఇలా పెడ్లింగ్ చేస్తూ మాట్లాడడం కష్టం కాబట్టి మధ్య మధ్యలో ఒక 5 minutes అట్లా చేసి ఆపేస్తున్నాను. కంటిన్యూస్గా చేయలేము.
అండ్ ఇది పక్కన పెట్టేస్తే ఫిట్నెస్ చేస్తున్నాం కానీ ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే ఈ డస్ట్. అందుకే కంది రోడ్ వచ్చాము. మనం బ్రీత్ చేస్తాం కదా, డస్ట్ లోపలికి వెళ్తుంది. అలాని మాస్క్ పెట్టుకొని లేదంటే ఏదో ఫిల్టర్ పెట్టుకొని సైక్లింగ్ చేయలేము. ఏ ఫిట్నెస్ చేసినా మాస్క్ పెట్టుకొని చేయకూడదు, లంగ్స్ కొలాప్స్ అయిపోతాయి. ఇప్పటికి అరౌండ్ 40 కిలోమీటర్స్ అయింది. మళ్ళీ గచ్చిబౌలి వెళ్తే 100 అవుతుంది. నేనేదో 100 చేస్తున్నాను కదా అని స్టార్టింగ్ ఎవరు 100 చేసేకండి. ఫస్ట్ మెల్లగా రన్నింగ్ స్టార్ట్ చేయండి. మీరు 5 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రన్నింగ్ చేయగలిగితే 50 చేయగలుగుతారు. 50 కిలోమీటర్స్ సైక్లింగ్, 10 కిలోమీటర్స్ రన్నింగ్ కంటిన్యూస్ చేయగలిగితే 100 కిలోమీటర్స్ సైక్లింగ్ ఈజీగా చేస్తారు. సో డైరెక్ట్గా సైక్లింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా 20, 30, 40 అలా 10 పెంచుకుంటూ చేయండి. ఒకేసారి 50, 70 అనుకోకండి, కాలు లేవో నెక్స్ట్ డే. గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తే ఇంకా మంచిది. వెనకాల ఏదైనా కార్ ఏదైనా పెట్టుకోండి బేసిక్ ఫస్ట్ ఎయిడ్ కోసం, లేదంటే టైర్ పంచర్ అయినా ఎనీ ఎమర్జెన్సీ సిట్యుయేషన్ రావచ్చు. సో వెనకాల బ్యాకప్కి ఒక వెహికల్లో ఎవరైనా ఉంటే బెటర్. మేము ఎప్పుడు ఒక బ్యాకప్ వెహికల్ తీసుకుని వెళ్తాము. అండ్ దాన్ని పక్కన పెట్టేస్తే నేను సైక్లింగ్లో భయపడేది ఏంటంటే మేము హార్డ్లీ 25-30 కిలోమీటర్ స్పీడ్ యావరేజ్లో సైక్లింగ్ చేస్తుంటాం కదా, వెనకాల నుంచి ఎవరైనా స్పీడ్గా వచ్చి హిట్ చేస్తారేమో అని. సో మాలంటలు ఉంటారు, లెఫ్ట్ ఓవర్టేక్ చేయకండి. పక్కనేమో వెహికల్స్ ఆగుంటాయి, జనరల్గా లెఫ్ట్ ఓవర్టేక్స్ చేయకూడదు. మాలంటల కోసం కూడా ఆలోచించండి. మేము 30 స్పీడ్లో వెళ్తూ ఉంటాము, మీరే 100-120లో లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేస్తే అసలు ఇంపాసిబుల్, కంట్రోల్ అయ్యే ఛాన్సే లేదు. కొంచెం పక్క నుంచి ఓవర్టేక్ చేస్తున్నా ఎప్పుడైనా సైక్లింగ్ చేసే వాళ్ళకి కొంచెం స్పేస్ ఎక్కువ ఇవ్వండి. మరీ క్లోజ్ వెళ్ళకండి. ఎందుకంటే ఎవరైతే రోడ్ బైక్ అంటే ఇలాంటిది రోడ్ బైక్స్ పైన చేస్తూ ఉంటారో షూకి పెడల్కి లాక్ అయిపోయి ఉంటుంది. సో దానివల్ల కాలు కింద పెట్టడానికి అంత తొందరగా రాదు. పెడల్కి లాక్ అయిపోయినప్పుడు చాలా తొందరగా పడిపోతారు అన్నమాట. సో ఎక్కువ వాటర్ కూడా తెచ్చుకోలేదు. నేను ఎప్పుడు 2 బాటిల్సే క్యారీ చేస్తాను నాతో. సైకిల్ వెయిట్ అరౌండ్ 9 kgs ఉంటుంది. 2 బాటిల్ యాడ్ చేస్తా కాబట్టి 10 kgs. ఇంకా బాటిల్ పెట్టుకునే స్పేస్ కూడా ఉండదు. బట్ 2 లీటర్స్ చాలు. ఆ 2 కూడా అనుకోండి 1.5 లీటర్, అదే సరిపోతుంది. ఇలా కంటిన్యూస్గా ఎక్కువసేపు మాట్లాడలేను. సో ఇంకో 20 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడతా. సో ఇప్పటికీ అరౌండ్ 60 కిలోమీటర్స్ అయింది. ఇంకా ఈరోజు టార్గెట్ 100 కాబట్టి ఇంకా 40 కిలోమీటర్స్ చేయాలి. నాకు తెలిసి ఒక్కోసారి రైనో వెళ్ళే అప్పటికి 100 అవుతుంది. అవ్వకపోతే ఇంకొక చిన్న రౌండ్ ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ ఇంకొక ఎటైనా అక్కడ దగ్గరలో రైడ్ చేస్తే 100 ఫినిష్ అవుతుంది. ఇది పక్కన పెట్టేస్తే అసలు ఇప్పటికి 60 కిలోమీటర్స్ ఎలా అయింది, ఎంతసేపట్లో చేసినాం, ఇదంతా ఎలా తెలుస్తుందంటే, సో
మేము రైడ్ చేస్తున్నప్పుడు ఈ స్పీడ్ కానీ కిలోమీటర్స్ కానీ ఎట్లా ట్రాక్ చేస్తామంటే స్ట్రావా అని ఒక అప్లికేషన్ ఉంటుంది ప్లే స్టోర్లోనో యాప్ స్టోర్లోనో. సో ఆ స్ట్రావా అప్లికేషన్లో ఆ జీపీఎస్ ట్రాకింగ్ అవుతుంది అనమాట. ఎంత స్పీడ్లో వెళ్తున్నాము, ఎన్ని కిలోమీటర్స్, మన రూట్ అంతా ట్రాక్ అవుతుంది. అది రన్నింగ్ కానివ్వండి, సైక్లింగ్ కానివ్వండి, చాలా పాపులర్ యాప్. అంటే సో జస్ట్ లైక్ ఇన్స్టాగ్రామ్, అదొక ఫిట్నెస్ యాప్. సో మన సైక్లింగ్, మన రన్నింగ్ అన్నీ పోస్ట్ చేయొచ్చు దాంతో ట్రాక్ చేస్తాము. సో నేను టైంపాస్ ఎక్కువ చేయకుండా, షూట్ ఎక్కువ చేయకుండా కొంచెం తొందరగా ఈరోజు రైడ్ ఫినిష్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ వర్షం పడేలా ఉంది. వర్షం పడితే మాకు చాలా కష్టం అవుతుంది. సో ఎక్కువ మాట్లాడకుండా ఎక్కువ పెడలింగ్ చేస్తా. సో ఈ రోజు చేసింది 100.44 కిలోమీటర్స్. ఎప్పుడు మాకు 3 hours 40 minutes అలా అయ్యేది 100 కిలోమీటర్స్. కానీ ఇప్పుడు 4 hours 5 minutes ఎంత వచ్చింది. నాకు ఆఫ్టర్ 70-80 కిలోమీటర్స్ నా పేస్ తగ్గిపోయింది. 2 months తో చేస్తున్నాను. అండ్ లాస్ట్ వీక్ లో, అంటే ఈ 2 days ముందు కూడా లెగ్ డే చేశాను. లాస్ట్ వీక్ లో 2 leg days అయినాయి నాకు. సో 70 తర్వాత కొంచెం మజిల్ క్రాంప్స్ రావడం, మజిల్ పెయిన్స్ రావడము, స్లో పేస్, కొంచెం పేస్ తగ్గించేసుకుని జాగ్రత్తగా వచ్చాము. క్లైమేట్ బాగోకపోతే ఎక్కువ ఇబ్బంది పడేవాడిని. మా స్టార్ట్ పాయింట్ ఉకూసా అండ్ ఎండ్ పాయింట్ ఉకూసానే. మార్నింగ్ 4:30కి 4:45కి ఇక్కడికి వచ్చేస్తాము. either సాటర్డే ఆర్ సండే. 5కి 5:15కి స్టార్ట్ అయిపోతాం. రైడ్ అయిన తర్వాత ఒక 3.5-4 hours ఇక్కడికి వచ్చి ఫుల్గా బ్రేక్ఫాస్ట్ తిని, అండ్ అలానే ఇక్కడ స్పినాచ్ అండ్ బనానా స్మూదీ ఒకటి ఉంటుంది. ఫుల్గా కావాల్సిన ఫుడ్ అంతా తీసుకుని టమ్మీ ఫుల్ అయిన తర్వాత ఇప్పుడు పక్కన కూర్చుని వీడియో చేస్తున్నా. నేను ఎన్ని సన్ స్క్రీన్స్ యూస్ చేస్తున్నా పని అవ్వట్లేదు. సో ఇప్పుడు నేను ఈ స్కిన్స్ వేసుకుని వెళ్ళాలి. అండ్ దెన్ ఏదైనా క్లాత్ పెట్టుకుంటా. టూ మచ్ పొల్యూషన్ అసలు అవ్వట్లేదు. నా ఫేస్ అంతా ఫుల్ బ్లాక్ అయిపోతే వాష్ చేసుకుని మేము ముందు కూర్చున్నా. ఇప్పుడు 2 months తర్వాత మళ్ళీ ఈరోజే స్టార్ట్ చేశాను కాబట్టి నెక్స్ట్ రైడ్కి 100 కంఫర్టబుల్ అవుతుంది. దాని తర్వాత నుంచి ఇంకా 150-200 చేయాలి. ఇన్నాళ్ళు సమ్మర్ అని చేయలేదు. సో కమింగ్ డేస్లో 150 and 200 కిలోమీటర్స్ రైడ్ చేస్తాము. ఎనీవేస్ ఇక్కడతో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. కానీ నెక్స్ట్ వ్లాగ్ గురించి చెప్తున్నా. మీ అందరికీ తెలుసు మన డేటోనా గురించి. అది చెన్నై నుంచి తీసుకుని వచ్చాను. దాన్ని కొన్ని కొత్తగా చేసా. సో నెక్స్ట్ వీడియోలో ఆ డేటోనాని రివీల్ చేస్తా. నాకు నా లైఫ్లో ఇప్పుడు నేను ఈ కలర్ చూస్ చేసుకుంటాను అనుకోలేదు. ఇప్పుడు డేటోనాకి ఏదైతే కలర్ ఉందో ఎంత బాగుందంటే అంత బాగుంది. డేటోనా చాలా అంటే చాలా నచ్చింది నాకు. సో నెక్స్ట్ వీడియోలో మన డేటాని తీసుకొచ్చి అది చూపించి డేటా గురించి మాట్లాడదాం. నాకు ఇంక నిద్ర వచ్చేస్తుంది. నా రికవరీ కూడా 30% ఉంది. నా 4 hours స్లీప్ ఉంది. తొందరగా వెళ్ళి ఒక ఐస్ బకెట్లో ఒక 10 నిమిషాలు పడుకొని, నేను ఈరోజు మొత్తం స్లీప్ అయ్యకపోతే రేపటికి రికవర్ అవ్వలేను. సో ఇక్కడితో అయితే ఇంకా వ్లాగ్ని ఆపేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.